సో ఫైనల్‌గా చూసుకున్నట్లయితే మనం అనుకున్నట్లే జరిగిందనమాట. సో ఇవాళ చూసుకున్నట్లయితే మనకు ఏపీ ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి సో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్‌కైతే రిజల్ట్స్ అయితే రావడం జరిగిందనమాట సప్లిమెంటరీకి సంబంధించి. సో గైస్ ఎంతమంది పాస్ అయ్యారు? ఎంతమంది ఫెయిల్ అయ్యారు? ఒక్కసారి కింద కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే సో మనం ఎలాగో అనుకున్నాం కదా! సో ఇప్పుడు మనకైతే ఆన్‌లైన్ కరెక్షన్స్ అనేటివి జరిగాయి. సో ఏ విధంగా జరిగాయి అనే దానిపైన అయితే ఒక క్లారిటీ అయితే లేదనమాట. సో చాలా వరకు చూసుకున్నట్లయితే దాదాపు చాలామంది మన సబ్స్క్రైబర్సే కామెంట్ అయితే చేశారనమాట. సో నన్ను మళ్ళీ కూడా ఫెయిల్ చేశారు. సో నాకు 2, 3 మార్క్స్ మాత్రమే ఇంక్రిమెంట్ అయ్యాయి. ఈ విధంగా అయితే చెప్తున్నారనమాట. సో గైస్ మనకు ఆన్లైన్ కరెక్షన్ అనేది ఆన్లైన్ ఎవాల్యుయేషన్ అనేది ఫస్ట్ టైం కాబట్టి సో ఈ విధంగానే జరిగింది. అసలు ఎలా వీళ్ళకు కరెక్షన్స్ చేయాలి, ఎలా మార్క్స్ చేయాలి అన్న దానిపైన అయితే సో ఒక అంచనా, ఒక క్లారిటీ అయితే లేదనమాట. సో ఫస్ట్ టైం చేశారు కాబట్టి ఈ విధంగానే గందరగోళంగా మారిపోయింది. ఇకపోతే చాలామంది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే ఇప్పటికీ కూడా భయపడుతున్నారనమాట. సో మనకు ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్కి సంబంధించి సో రిజల్ట్స్ అనేటివి మనకు సో ఆల్రెడీ డేట్స్ అయితే రావడం జరిగింది కదా. సో 26th అయితే మనకు సో 26th, 27th అయితే మనకు రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో వీళ్ళల్లో అయితే భయం అనేది, టెన్షన్ అనేది నెలకొందనమాట. స్టార్ట్ అయింది అప్పుడే. సో ఏ విధంగా మాకు అసలు పాస్ చేస్తారో లేదో, సెకండ్ ఇయర్స్కి చాలామందికి ఇప్పటికే ఫెయిల్ చేసేసారు. సో మాకు పాస్ చేస్తారా లేదా అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో గైస్ మీరైతే ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి. సో వెయిట్ చేద్దాం. వీళ్ళకి ఎలా వచ్చాయంటే సో గందరగోళంగానే జరిగాయి. మీకు ఎలా వస్తాయి వెయిట్ చేద్దాం.